పట్టభద్రుడు అయోమయానికి గురి కావద్దు. మళ్ళా చెప్తున్నా, మోసం మాటలకు గురి కావద్దు. ఒక బీసీ అభ్యర్థి, ఒక బీసీ ఓటరు, ఒక బీసీ పట్టభద్రుడు చాలా సోయితో ఆలోచించాలా. మాదిగల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు సోయితో ఆలోచించాలా. ముస్లిం నుంచి పుట్టినటువంటి, క్రైస్తవుల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు జ్ఞానంతో ఆలోచించాలా. ఎవరు బాబ్రీ మసీదుని కూల్చింది? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో లక్షల మంది మిలిటరీ ఉన్నారే, కోట్ల మంది సైన్యం ఉన్నదే. ఇంత పెద్ద సైన్యం నీ దగ్గర పెట్టుకొని బాబ్రీ మసీద్ ఎట్లా కూలిపోయిందా? పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వెనకుండి కూల్చినావు. బాబ్రీ మసీదుని కూల్చింది బీజేపీ, కూలగొట్టింది పివి నరసింహరావు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? ఇప్పుడు ఎవరు ఓటేయాలా? ముస్లిం అభ్యర్థికి ఓటేయాలి. ముస్లిం డిగ్రీ చదువుకున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల. అంటే పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు మాకు బాబ్రీ మసీదు కూలగొట్టినందుకు ఇప్పుడు డిగ్రీ చదువుకున్న ముస్లిం ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ మీటింగ్ పోయినందుకు ఇప్పుడు ముస్లిం అభ్యర్థి కాంగ్రెస్ కు ఓటేయాలన్నమాట. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ మద్దతు పలికినందుకు ఇప్పుడు ముస్లిం అభ్యర్థి ఓటేయాలన్నమాట. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ మీద యుద్ధం చేసిన చాకలి ఐలమ్మ, ప్రతి చాకలి కులాన్ని గ్రామాలలో రెడ్డి భూస్వాములు అణిచివేశారే. ప్రతి గ్రామంలో రెడ్లంతా మంగళోళ్ళని, చాకలోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, పద్మశాలీలని, గౌళ్ళని, ముదిరాజుల్ని, యాదవుల్ని, సమస్త అణగారిన కులాల్ని గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ రెడ్డి భూస్వాములు వాళ్ళ పాదాల కింద పెట్టి మనందరినీ నరగొట్టి మన రక్తం తాగి మన ఊపిరి తీసి మనల్ని చంపిర్రే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావాను? ఓ పట్టభద్రుడా, ఓ డిగ్రీ చదువుకున్న చాకలి కులంలో పుట్టిన పట్టభద్రుడా, యాదవ కులంలో పుట్టిన పట్టభద్రుడా, మాదిగ కులంలో పట్టభద్రుడా, నీ తండ్రిని, నీ తాతల్ని, నీ ముత్తాతల్ని నల్గొండ జిల్లాలో రెడ్డి భూస్వాములు, వెలమదొరలు తమ పాదాల కింద పెట్టి నలిపి చంపారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుడైనటువంటి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీ తాతని మళ్ళీ నువ్వే చంపుతావు అనమాట. నీ తాత ఆత్మని నువ్వే చంపుతావు అనమాట. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గ్రామాలలో ఏం జరిగింది? జానారెడ్డి ఒక రెడ్డి భూస్వామి, కాంగ్రెస్ పార్టీకి ఏలుతున్నటువంటి ఒక దొర, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పిండు, నా తర్వాత మళ్ళా ఒక రెడ్డి ఇగో ఈయనేం చెప్పిండు. మనం కాదట, ఏనేనట, మనం కాదు, మనం ఓట్లేసేటోళ్ళం. ఆయన తర్వాత ఈయన ముఖ్యమంత్రి. మీరంతా గ్రామాలలో మమ్మల్ని అణిచివేయలేదా? చాకలి ఐలమ్మని అవమానించిన విష్ణూరు రామచంద్రారెడ్డి వాళ్ళ వ్యవస్థ మొత్తం, వాళ్ళ బంధువర్గం ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు చాకలి ఐలమ్మని రోజు ఆరాధించేటువంటి చాకలి డిగ్రీ చదువుకున్న పట్టభద్రుడు చాకలి ఐలమ్మని, చాకలి కులాన్ని కాంగ్రెస్ రెడ్లు అణిచివేశారు కదా. ఇప్పుడు చదువుకున్న చాకలి పట్టభద్రుడు రెడ్డికి ఓటేస్తాడా? నీ తల్లిని అవమానించినటువంటి గ్రామాల్లో నీ తల్లి నెత్తి మీద పెంట బట్టలు నెత్తి మీద పెట్టి మోసుకొని ఉతికి ఆ రెడ్లకి మొత్తం సేవ చేసి దోపిడీకి గురైనటువంటి ఆ రెడ్డి కాంగ్రెస్ కు ఓటేస్తావా? చాకలాయని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా అని అడుగుతున్నా నేను. ఎవరికి ఓటేస్తావయ్యా? ఎవరికి ఓటేస్తావు? నారాయణపురం జమీందారు ఎవరైనా వెలమదొర, రెడ్డి దొరల వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి దొరలు. నారాయణపురంలో ఒక రెడ్డి దొర వారు, ఈ రెడ్డి దొర వారులు గ్రామాలలో ట్యాక్స్ కట్టకపోతే ప్రతి గౌళ్ళని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ కాంగ్రెస్ రెడ్లే చెట్లకు కట్టేసి కొట్టారు గౌళ్ళని చంపిరు ట్యాక్స్ కట్టలేదని. ఆ రెడ్లంతా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీ తాతని చెట్టుకి ట్యాక్స్ కట్టలేదని ఆయన రక్తాన్ని చిందించి చెమటని చిందించి కళ్ళుగా మారుస్తున్నాడు. అలాంటి కళ్ళుగా మార్చేటువంటి గౌడ కార్మికుణ్ణి ట్యాక్స్ కట్టకపోతే కొట్టి చంపిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు చదువుకున్న ఈ డిగ్రీ పట్టభద్రుడైన గౌడైన నీ తాతల్ని కొట్టి చంపిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? నువ్వు గౌన్లాయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సిద్ధాంతాన్ని మోసుకుంటున్న ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా అని అడుగుతున్నా. ఎవరికి ఓటేస్తావు? మంగళవాళ్ళని దోచుకోలేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? గ్రామాలలో అన్ని మర్చిపోతారన్నమాట. మనకి తాగుడు అలవాటు చేయించి, మాసం అలవాటు చేయించి, రోజు మందు పోసి మాయమాటలు చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీ మోసం మర్చిపోతాం. తెలంగాణ ఉద్యమం అంటే దొరలని మోసాలను మర్చిపోతాం. ఇంకోటంటే మొత్తం మర్చిపోతాం. ఏది మర్చిపోవద్దు. మీకు సంగతులన్నీ గుర్తు చేయడానికే నేను తిరుగుతున్నా, గ్రామం మోసాలన్నీ గుర్తు చేయడానికే తిరుగుతున్నా. అందుకనే ఓ పట్టభద్రుడా, ఓ బీసీ పట్టభద్రుడా, మన తాతల్ని ముత్తాతల్ని వేల సంవత్సరాలుగా అణిచివేసి మనకి భూమి లేకుండా, చదువు లేకుండా, రాజకీయం లేకుండా, జ్ఞానం లేకుండా గ్రామాలలో మనందరినీ నిరంతరం దోపిడీ చేసినటువంటి, మనల్ని బలి చేసుకున్నటువంటి, మనల్ని వెట్టి చాకిరీ చేసినటువంటి దొరలంతా నిర్మించుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ దొరల కాడు కట్టుకున్న ఒక దుర్గమే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రెడ్ల సంస్థానం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావాను అడుగుతున్నాను నేను. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానంటే నీ తాతని ముత్తాతని నువ్వు మళ్ళీ చంపినోడు అవుతావు. అందుకనే ఏ విధంగా వేస్తావు కాంగ్రెస్ పార్టీకి ఓటు? ఇవాళ అభ్యర్థిని పంపిస్తావు, కాంగ్రెస్ అభ్యర్థిని. ఏం హామీ వచ్చిందా నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఏం హామీ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ లక్షల మంది పట్టభద్రులకు ఏమిస్తుందని? మరి ఎవరికి వేయాలి సార్ ఓటు? మరి ధర్మ సమాజ్ పార్టీ అంటే మరి మొన్ననే వచ్చింది కదా, నిన్ననే వచ్చింది కంటే నువ్వు ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? జరిగిన దోపిడీని ఒక తూకంలో వేసుకొని చూసుకో. ఎవడేం దోపిడీ చేసిండు? ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగం కోసం ఏ విధంగా యుద్ధం చేస్తుంది? నువ్వు అది మాట్లాడు. అందుకనే ఈ రోజు గ్రామాలలో పట్టభద్రులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. అయ్యా, మీరు ఇన్ని కష్టాలు పడి పట్టభద్రులు కావడానికి నువ్వు గ్రామంలో నీ తాతల్ని తండ్రుల దగ్గరికి పోయి ఎవరు మనల్ని గ్రామాల్లో దోపిడీ చేసిర్రో ఆ దొరలు ఏ రాజకీయ పార్టీయో, వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మొత్తం లెక్క తెలుసుకో. మొట్టమొదటి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని అణిచివేసిన మొదటి నిందితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురు దాగింది తెలంగాణ గడ్డ మీద కాదా? జాతీయ ఉద్యమం అనగానే మేము మర్చిపోతామా? హిందుత్వ ఉద్యమం అనగానే బీజేపీ దాడులను మర్చిపోతామా? తెలంగాణ ఉద్యమం అనగానే బీఆర్ఎస్ చేసిన దాడులన్నీ మర్చిపోదామా? ఏం సోయితో ఆలోచిస్తున్నావు పట్టభద్రుడా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? అందుకని నేను అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పట్టభద్రులంతా మీ తాతల ముత్తాతల యొక్క చరిత్రను తెలుసుకొని మనకి ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వంతో సహా వేల సంవత్సరాలుగా దోపిడీ చేసిన దొరలంతా నిర్మించుకున్నదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మనవాళ్ళు మునిమన వల్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ పార్టీయే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి పొరపాటున కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, బీజేపీకి ఓటేయకుండా ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయండి. ఆ అభ్యర్థిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అందుకని ఈరోజు పార్టీ పోటీ చేస్తుంది ధర్మ సమాజ్ పార్టీ. ఒక్క పైసా లేదు మా దగ్గర, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అందుకనే యుద్ధం చేయడానికి మనిషికి కావాల్సింది రోషం, పైసలు కాదు. రోషం పుట్టగా కావాలా. రోషం ఉన్నోడు కొట్లాడతాడు. రోషం ఉన్నది మా దగ్గర. రోషం ఉన్నది అంటున్నా, ఆత్మగౌరవం ఉన్నది. రోషం ఆత్మగౌరవం ఉన్నది కాబట్టే నిలబడ్డం నిటారుగా నిలబడి యుద్ధం చేస్తున్నాం. ఒక మాదిగా అయినావో బీజేపీ పార్టీకి పోతాడు. బీసీ ఎస్సీ ఎస్టీలు మాదిగోళ్ళని మోడీ కోట్లు వేయమంటాడు ఒక మాదిగా ఆయన. బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనవాదం అని ఒక ఆయన బీఆర్ఎస్ కి ఓటేయమంటాడు. ఇంకోడు బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటాడు. నేను అంటున్నాయా, ఏమయ్యా మీ యుద్ధాన్ని ఎందుకు విరమించిండ్రయ్యా? మీ పోరాటాన్ని ఎందుకు విరమించిండ్రయ్యా? కడుపుల ఆకలైతే తిండి కోసం పోయారా? డబ్బు కోసం పోయారా? అధికారం కోసం పోయినరా? దేనికోసం పోయినరా? రోష పుటక, యుద్ధము, వీరత్వము, అంబేద్కర్ సిద్ధాంతము, మహనీయుల పోరాటము, నీ తాతలకి, తండ్రులకి, ముత్తాతలకి, నీ బంధువులకి, చుట్టాలకి జరిగినటువంటి దాడులు గుర్తొస్తే నువ్వు ఏ విధంగా పోయినావు ఆ అగ్రవర్ణ పార్టీలకి?
నీ తాతల్ని తండ్రుల్ని చంపి హత్య చేసి భూస్థాపితం చేసి నీ ప్రాణమానాలు తీసి అంబేద్కర్ని అవమానించి పార్లమెంటులో దేశంలో అంబేద్కర్ని అవమానించి రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీలోకి 3 పార్టీలోకి ఎందుకు పోయిర్రా మీరు? ఏం పోకపోతే వచ్చింది ఏంటి? ఈ తీన్మార్ మల్లారెడ్డి అనేవాడు ఎందుకు పోయింది కాంగ్రెస్ పార్టీలోకి? ఒక్కడల్లా నిలదీస్తాడా? సమాజంలో ఒక్కడల్లా గల్లాబట్టి అడుగుతున్నాడా? నీ యుద్ధం ఏదో, నీ పోరాటం ఏదో, నీ ప్రశ్నించే దుకాణం ఏదో కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగట్లేరు? కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు పోరాటం చేయట్లే? ఈ రోజు బక్క చిక్కిన మనుషులెమ్మటి 4 రోజులు తిరిగి, తిండి లేని మనుషులెమ్మటికి 4 రోజులు వాళ్ళ గురించి మాట్లాడి ఏ బీసీ ఎస్సీ ఎస్టీలని మోసం చేసిండ్రో అదే రెడ్లు అదే భూస్వాముల పక్షాన చేరి తిరుగుతావు నువ్వు వాళ్ళ ఎమ్మడిపడి. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! ఇదే ఆ మోసం? ఇంత బహిరంగ దోపిడియా? బక్క చిక్కిన బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల తరఫునని మాట్లాడి 4 ఓట్లు తెచ్చుకొని ఆ 4 ఓట్లని మళ్ళీ మార్కెట్ చేసి బీజేపీలోకి పోయి ఆ నుంచి కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కౌన్సిల్లోకి పోయి ఏం చేస్తావు? పట్టభద్రులకు ఏం చేస్తావంటన్నా? పుట్టుకున్న నువ్వు పట్టభద్రుల తరఫున గెలిచి నువ్వు ఏం చేయలేదనుకో క్లాక్ టవర్ కడ కట్టేసి చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతావు అంటదా? ఈయనే కట్టేస్తాం. నిన్ను ఇప్పుడు ఏమను, నీకు అధికారంలోకి వచ్చినాక నువ్వు పుట్టుకొని ఏదైనా గెలిచినా లేకపోతే నువ్వు గెలవకపోయినా నువ్వు ఏం మాటలు చెప్పినావు? పట్టభద్రులకి ఏం మాయ మాటలు చెప్పినావు? ఈడ కట్టేసి పళ్ళు రాలగొట్టినట్టు కొడతావు నేను. ఇదే ఆ మోసం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ భూస్వాముల వెంబడి తిరిగి ఈ బడుగు బలహీన వర్గాలను మోసం చేయడమా? అందుకనే మళ్ళా హెచ్చరిస్తున్నాం, తెలంగాణ గడ్డ ఇక మోసపోవడానికి వీల్లేదు. బతుకంత మంది వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసిండు, వాడు కొట్టిండు, వీడు కొట్టిండు, కేసులైన ఇదే బతుకమందంతా. దీనికి తెర ముగించాలి, తెర వేయాలి. ఇక మనం మోసపోవడానికి వీల్లేదు. మనం కూడా యుద్ధ రంగంలో దిగి ఈ భూస్వాములైనటువంటి రెడ్డి వెలమ కమ్మదొరల భూస్వాముల మీద యుద్ధం చేసి మనం కూడా రాజ్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్న భూమిని పంచుకోగలం, తెలంగాణలో ఉద్యోగ సంపదను పంచుకోగలం, తెలంగాణలో ఉన్నటువంటి సమస్త సంపదని మన ప్రజలకు పంచుకునే అవకాశం మన రాజ్యంలోకి వచ్చినప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాదయ్యా బాబు. ఇది అర్థం చేసుకొని మెలగాలని పట్టభద్రులంతా ఆలోచించాలని ఆత్మగౌరవంతో నువ్వు తిరుగు కాంగ్రెస్ పార్టీని ఇజ్జత కోసం 10 మంది ఏమన్నా అనుకుంటారు అని. కానీ నువ్వు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినావు అనుకో, మీ అయ్యనో మీ తాతనో ఊళ్ళో ఎవడన్నా కొట్టిండు అనుకో, ఆ కొట్టిన దానికి అర్థం ఏంటంటే మా అయ్యను కొట్టినందుకే నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నా అని అర్థం, మా తాతను చంపినందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నా అని అర్థం. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గౌన్లోళ్ళ తరఫున యుద్ధం చేసిండు కదా, గౌన్లోళ్ళ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున యుద్ధం చేసిండు కదా. మరి యుద్ధం చేసినటువంటి ఆ వీరుడి యొక్క లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఓటేయటమా అని అడుగుతున్నా. బీఆర్ఎస్కి ఓటేయడమా, బీజేపీకి ఓటేయడమా? ఆలోచించండి. అందుకనే తెలంగాణ గడ్డ మీద మోసం చేస్తున్న, దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో భూస్థాపితం చేయండి, మన అభ్యర్థికి ఓటేయమని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. తెలంగాణ గడ్డ మొత్తం చెబుతాం ఇదే విషయాన్ని. ఎవరు మనల్ని మోసం చేసిండ్రో, ఎవరు దోపిడీ చేసిండ్రో మాట్లాడదాం గ్రామాలల్లో. ఆ రకంగా చైతన్యంతో ఉండి మన అభ్యర్థికి ఓటేయాలని కోరుతూ, మీరంతా పట్టభద్రులు, ఇందులో పట్టభద్రులు కొందరు లేకపోయినా ప్రతి పట్టభద్రుడి దగ్గరకు పోయి మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.